సీఎం అయిన తర్వాత అప్పుడు చచ్చిపోతానయ్యా నేను. నమ్రత మీ ఇద్దరు బాగా అండి ఆ విషయంలో బాగా లక్కీ నేనండి. అర్ధనారీశ్వరుడు లాగా ఉంటారు. నిన్ను చూస్తే పక్కన ఆవిడ ఉంటుంది, ఆవిడ చూస్తే పక్కన నువ్వు పక్కన ఉంటావు. నేను కొంచెం ఎక్స్ట్రా లక్కీ అనుకుంటాను, ఎందుకంటే అన్ని పనులు నమ్రతనే చేస్తుందండి. వెరీ గుడ్. బేసిక్గా నా పని అంతా షూటింగ్ చేయటం, ఇంటికి రావడం, పిల్లలతో కొన్ని కబుర్లు చెప్పుకోవటం, సినిమాలను చూసుకుని పడుకోవడం, అంతే. ఒక్క విషయం మీద నాకు కొన్ని కోపం అయినా, నువ్వు ఇండస్ట్రీ అన్నావు, పొద్దున్న లేకపోతే మామూలు చూసుకుంటావు, కనీసం పెళ్ళికి కూడా పిలవలేదు, వెకేషన్ అని చెప్పి పెళ్లి చేసేసుకున్నావు, ఏంటంత సీక్రెట్? అయిపోయింది. ఇది ఎప్పుడు 15 years బ్యాక్ జరిగింది. సో బేసిక్గా ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ నాన్నగారిని ఒప్పించాలి. కానీ పెద్ద కష్టమే జరగలేదు అనుకుంటా, పెద్ద ఇబ్బంది లేదండి. నాన్నగారికి తెలిసి చెప్పాను ఫస్ట్ విషయం. సో ఆయన ఇమీడియట్ గా చిన్నప్పటి నుంచి నాటి కదా, నీ సంగతి తెలుసు కాబట్టి ఓకే అని ఉంటారు. లేదు అలా అంత సింపుల్ గా ఏం చెప్పలేదండి. చిన్నప్పుడు కూడా నాటి అంటే నేను అంత నాటి ఏం కాదు. నీ యాక్ట్ పర్ఫార్మెన్స్ పెట్టి తెలిసిపోతుందా? నాన్నగారితో చెప్పాను, నాన్నగారు నువ్వు షూరేనా అన్నారు. నేను షూరే నాన్న, అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి, మీరు ఒకసారి కలవండి అన్నాను. సో ఆయన కలవంగానే యూ గో అహెడ్ అని చెప్పారు. సో అనగానే ఇక సో మిగతా వాళ్ళని పిలవటం ఎందుకని ప్రైవేట్గా జరిగిందండి మ్యారేజ్. బట్ ఏదైతే నౌ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మీ నాన్నగారు ఫుల్ సెటైర్లు, మరి నువ్వు కూడా సెటైర్లకి బాప్ అని విన్నానే, మరి నీ మీద సెటైర్ వేస్తే రిటైర్ అయిపోవాల్సిందంటే కదా? నాది ఉంటుందండి, ఒక టైమింగ్ ఉంటుంది. వస్తుందిగా, క్యారమ్ బోర్డ్ ఆడేస్తావు కదా, ఏదో ఒకటి అయితే చేస్తాను. అలాగే మీ నాన్నగారిదేమో ఏనుగు బుర్ర, టెరిఫిక్ మెమరీ. ఏం తింటారు బాబోయ్ అని నేను చూశాను, అలా కూర్చుంటారు, ఎవడు వెళ్తున్నాడు ఏడ్రా అనిపిస్తుంది, ఏముంటారు అంటే సరే ఇది సార్ నాకే అని మొత్తం తీసుకుని అప్పో అని అసలు ఆయన ఎప్పుడు తింటానే ఉంటారు. అలా నాన్నగారు తింటున్నారని నేను తిని 100 kg అయిపోయాను సార్. 100 kg ఓకే. కేబిఆర్కి వెళ్ళావు. నేను అప్పుడు అది ఫుల్ రౌండ్ 5 kilometers అనుకుంటానండి. 5 kilometers. సో అది ఒక రౌండ్ ఫుల్ అయిపోయి ఎండ్కి వచ్చేసరికి ఏదో తిరుగుతుంది అక్కడ. ఏంటని దగ్గరికి వెళ్ళంగానే ఒక పాము ఇలా మళ్ళీ రివర్స్ 5 kilometers పరిగెత్తి ఆ తర్వాత మళ్ళీ గేట్ నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ కేబిఆర్ పార్క్ సైడ్ వెళ్ళలేదు. నేను అలాగే నేను 3:30కి 4:15కి వెళ్ళి అలా చూసేవాడు. నాడు ఎప్పుడో 5:15 వచ్చి తెరిచేవాడు తలుపు. ఈ లోపు నా టైం వేస్ట్ అవుతుందని ఆ పాటకు దూకి లోపలికి వెళ్ళేవాడు. చీకట్లో మొహం కనపడదు. వాడు సైకిల్లో అప్పుడు అట్నుంచి వచ్చేవాడు. దారిలో చూసి దెయ్యం అని వచ్చాడు. దెయ్యం కాదురా నేను బాలకృష్ణ అంటే, మీరా సార్, ఎలా వచ్చారు సార్? లోపలికి వచ్చాను. ఏదో గోడ దూకి వచ్చాను, అయితే ఆ పాటకు దూకి వచ్చాను. ఎందుకు సార్ అంత సంభం కానీ నా కూడా నీకు అంత నా టైంకి నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నువ్వు వచ్చి ఓపెన్ చేయి 4:15, 4:30కి పాటగానే వాడు అంతే, ఇంక మాట్లాడేవాడు కానీ. ఇంకో విషయం, ఇప్పుడు నీ గురించి చాలా విన్నాను, చూశాను. ఇప్పుడు నీ కోసం ఒక ఆవిడ వచ్చారు. అవునా? నేను మొన్న మంగళగిరిలో నీతో చాలాసేపు మాట్లాడి వాడు మాట్లాడదామని వచ్చానమ్మా, కనుక్కొని వాళ్ళకి వచ్చాను. అవునా? ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. బాగున్నానమ్మా. నా కొడుకు నన్ను రక్షిస్తున్నాడు. నా బంగారం. ఏం జరిగిందో చెప్పమ్మా. ఇప్పటంలో మేము పొలాలు ఇచ్చాం అయ్యగారికి, సభ పెట్టుకున్నారు. తర్వాత ఒక రోజు ఇంటర్వ్యూకి వస్తే నా కొడుకు అయ్యని చెప్పుకున్నాను నేను. నాకు 2 కొడుకులు చచ్చిపోయారు, కరోనా వచ్చి చచ్చిపోయారు. ఒక కొడుకే ఉన్నాడు. ఆ కొడుకు ఈ కొడుకు తోడు. అయితే నేనేం చేశానంటే అయ్యా, వాళ్ళు ఏమన్నారంటే ఇట్ట కొడుకు అని చెబుతున్నా, నీకు ఊరికి అనుకున్నారు. నా బిడ్డ కనపడ్డాడు అనుకున్నాను. అనుకున్న తర్వాత మా ఇల్లు పడేశారు అయ్యా. మా ఇల్లు పడేయగానే సార్ గారు మా అయ్య వచ్చాడు.
మయ్య వచ్చాడు, మమ్మల్ని ఆదుకున్నాడు. ఆదుకున్న తర్వాత మా అందరికి డబ్బులు ఇచ్చారు. ఇచ్చి మేమేం చేసామంటే మా కుర్రోళ్ళు కొంచెం బలిసిన వాళ్ళు ఉండారు, తక్కువైన వాళ్ళు ఉండాము. అన్ని కలిసి సార్ గారి పేరు ఏదో కట్టియాలని మా పిల్లలు ఇంకా చాలా డబ్బు పోగు చేసుకున్నాం. మేము ఆడవాళ్ళం మగవాళ్ళం అందరం మై పేరు వేయించుకోవాలి, మై మాకు కావాలి, మై పేరు వేయించుకోవాలని మేము ఇది చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే అయ్యా, నేను ఒక్కడు చెబుతున్నా నేనండి, మయ్య దేవుడు, మయ్య దేవుడు. మయ్య ఏ ఊరు డబ్బులు ఇచ్చినా ఏది చేసినా మయ్య కష్టపడి ఇచ్చాడు కానీ ఒకళ్ళ ముంచల. ఇక్కడ నోటికాడి మై తీరా, మై చెమట తీసి ఏ ఊరికి ఇచ్చినా, సత్తిని పిల్లికి ఇచ్చినా, మాకిచ్చినా, ఎవరికిచ్చినా సరే మై కష్టపడ్డ డబ్బులు ఇచ్చాడు. అది ఛాలెంజ్గా చెబుతున్నాను. ఆ కష్టపడ్డ డబ్బులే మై ఇచ్చాడు. కాబట్టి మా పిల్లలు, మా పెద్దోళ్ళు, మా వాళ్ళంతా ఎప్పటి వాళ్ళందరూ కాదు, మా అయ్యే దేవుడు. ఇది దేవుడే. భయ్యా ఇప్పుడు వెళ్ళాలి చెయ్యి మెడ మీదకి వెళ్ళాలి. మయ్య సీఎం అయిన తర్వాత అప్పుడు చచ్చిపోతానయ్యా నేను. ఇప్పుడు మీ సాక్షిగా ఇప్పుడు మీ పార్టీ, నా పార్టీ, ఇంకొకరి పార్టీ అని కాదు, నువ్వు ఎప్పుడు మాట్లాడినా, ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా అందులో ప్రజా సంక్షేమం కనిపిస్తుంది. నీ సంకల్పం గొప్పది కళ్యాణ్, నీ పోరాటం ఫలిస్తుంది. ఆ తల్లి ఎత్తగందా బంగారం కొడుకుని, ఈ ఒక్క కొడుకు చాలయ్యా దేశానికి. ఈ జన్మకి నన్ను అమ్మ అని ఎప్పుడు అన్నాడు, నా బిడ్డేనయ్యా నాకు. మయ్య నా బంగారం. చాలా సంతోషం అమ్మ. అమ్మ నువ్వు కాడు పట్టుకో. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టగా, శిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా. ఓకే.